ఇక బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆయన ప్రస్తుతం ఐసీయూలో లైఫ్ సపోర్ట్ పై చికిత్స పొందుతున్నారు. 48 గంటలు గడిచిన ఆయన బ్రెయిన్ యాక్టివిటీలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో కుటుంబ సభ్యులు అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. బ్రిటన్, అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుల సూచనల మేరకు డాక్టర్లు సుదర్శన్ రెడ్డికి సిటీ స్కాన్ చేపట్టారు. ఇక ఆయన మెదడు పనితీరును క్షుణ్ణంగా అంచనా వేసేందుకు వైద్య బృందం శ్రమిస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన కోమాలోనే ఉన్నారని, శరీరంలో ఎలాంటి కదలికలు రాకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంటుందంటున్నారు. ఇక బ్రెయిన్ రెస్పాన్స్ చూడడానికి రేపు మరొకసారి సిటీ స్కాన్ చేయాలంటూ డాక్టర్లు నిర్ణయించారు. ఇక బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆయన ప్రస్తుతం ఐసీయూలో లైఫ్ సపోర్ట్ పై చికిత్స పొందుతున్నారు. ఇక 48 గంటలు గడిచిన ఆయన బ్రెయిన్ యాక్టివిటీలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య సంబంధించి కూడా క్రిటికల్ గా మారిందని చెప్పొచ్చు. ఆయన ప్రస్తుతం ఐసీయూలో లైఫ్ సపోర్ట్ తో చికిత్స పొందుతున్నారు. ఇక 48 గంటలు గడిచినా కూడా బ్రెయిన్ యాక్టివిటీలో ఎలాంటి పురోగతి లేని పరిస్థితి కావచ్చు. ఇక్కడ కుటుంబ సభ్యులు, మరోవైపు అభిమానులు ఒక ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ప్రధానంగా యశోద ఆసుపత్రికి సంబంధించిన వైద్యులంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఏదైతే మెరుగైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తా ఉన్నారు. యూకే నుంచి, యుఎస్ నుంచి స్పెషల్ డాక్టర్లను పిలుస్తా ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా బ్రెయిన్ యాక్టివిటీ కాని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఆయన మెదడుకు సంబంధించి కూడా పనితీరు క్షుణ్ణంగా అంచనా వేసేందుకు కూడా ప్రత్యేక వైద్య బృందం శ్రమిస్తా ఉంది. ప్రస్తుతం ఆయన ఇంకా కోమాలనే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక శరీరంలో ఎలాంటి కదలికలు లేని పరిస్థితి ఉంది. ఇక ఆయన 48 గంటలు గడిచింది. ఇక ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఒకవైపు ఇంటర్నేషనల్ లెవెల్స్ డాక్టర్స్ కూడా ఆయనకు ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయినా కూడా ఆయన బ్రెయిన్ రెస్పాన్స్ కావట్లేదని చెప్పొచ్చు. మొత్తంగా మరొకసారి రేపు సిటీ స్కాన్ చేయాలని కూడా డాక్టర్లు నిర్ణయించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా యూకే, యుఎస్ డాక్టర్ల సూచనతో సిటీ స్కానింగ్ నిర్వహించారు. గతంలో బ్రెయిన్ ఫంక్షనింగ్ తెలుసుకునేందుకు కూడా వైద్యులు ప్రయత్నం చేశారు. ఆయన ఇంకానే కోమలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ప్రతిపక్ష నేతలు కావచ్చు, అధికార పార్టీ నేతలు కావచ్చు, మంత్రులు కలుస్తా ఉన్నారు. ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, అంతా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా కార్డియాక్ అరెస్ట్ తో ఆయన ఏదైతే వరంగల్లోని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అక్కడ సంబంధించి కూడా గంటసేపు ఆయనకు సిపిఆర్ చేయడం జరిగింది. మరోవైపు ఆయన మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్
ఆసుపత్రికి తరలించాలని కూడా అక్కడ వైద్యులు సూచించిన నేపథ్యం కావచ్చు, ఆయనకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇక క్షణాల్లో హైదరాబాద్ తీసుకొచ్చే విధంగా కూడా ఒక పకడ్బందీగా కూడా అధికారులు పనిచేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆయనకు సంబంధించి కూడా రక్తం ఏదైతే పల్మనాలు ఆర్టీ రక్తనాళాల్లో కూడా రక్తం గడ్డ కట్టడం వల్ల బ్రెయిన్ లాక్ అయినట్టుగా కూడా డాక్టర్లు గుర్తించారు. వాటిని కరిగించడానికి ప్రత్యేక ఇంజెక్షన్లు కూడా ఇచ్చినట్టుగా వెల్లడించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. యాంజియోగ్రామ్ నిర్వహించగా ప్రస్తుతం పల్స్ సాధారణ స్థితికి వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక ఆయన బ్రెయిన్ కి సంబంధించి కూడా ఫంక్షనింగ్ తెలియట్లేదు. ఇక వెంటిలేటర్ సాయంతో ఆయన ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఎక్కడైతే వరంగల్లో ఉన్న అదే సిచ్యువేషన్ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత పల్స్ మెయింటైన్ అవుతున్నా కూడా ఆ బ్రెయిన్ కి సంబంధించి కూడా ఫంక్షనింగ్ జరగట్లేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా తన కుటుంబ సభ్యులు కావచ్చు, అభిమానులు కూడా ఒక ఆందోళన నెలకొన్న పరిస్థితి అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 48 గంటలు గడిచిన తర్వాత కూడా బ్రెయిన్ యాక్టివ్ కాలేదని కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. రేపు మరోసారి సుదర్శన్ రెడ్డికి సిటీ స్కానింగ్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికీ ఆయన కోమాలో ఉన్నారు. ఎలాంటి కదలికలు లేవు. ఒక కాలు కావచ్చు, చేతులు కావచ్చు, వేలు కావచ్చు, కంటి చూపు కావచ్చు, ఇలాంటి కదలికలు లేని పరిస్థితిలో పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆయన సిచ్యువేషన్ ఉన్న పరిస్థితి ఉన్నారు కాబట్టి ఒక క్రిటికల్ గా కొనసాగుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మొత్తంగా మెరుగైన వైద్యం సంబంధించి కూడా వైపు ప్రభుత్వం నుంచి అలాగే మంత్రులు కూడా ఇతర వైద్య సంబంధించి కావచ్చు, ఆయన ఆ ఖర్చులు కావచ్చు, వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉంటుంది. మెరుగైన వైద్యులను కూడా పిలవాలని కూడా మంత్రులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు నిన్న మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత అక్కడ వెళ్లారు. మళ్ళీ రెడ్డి సుదర్శన్ రెడ్డిని పరామర్శించారు. ఎంతటి ఖర్చు అయినా కూడా భరిస్తాం, పార్టీ తరఫున మేము భరిస్తాం. ఆయన 2 చేతులెత్తి 5లకు జోడించి పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా దానిని బతికించాలి, మరోవైపు ప్రజల్లోకి పంపాలి, ఆయన ఏదైతే మెరుగైన వైద్యం అందించాలని కూడా కోరడం జరిగింది. మొత్తంగా ఓవరాల్ గా చూడవచ్చు ఇప్పుడు అన్న పరిస్థితి అయితే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అయితే క్రిటికల్ గా మారిందని చెప్పొచ్చు. రేపు ఏ విధంగా డాక్టర్లు దీన్ని ట్రీట్ చేస్తారు, ఒకవైపు ఇతర మెరుగైన వైద్యం సంబంధించి కావచ్చు, ఇతర ఏదైతే స్పెషలిస్ట్ డాక్టర్లకు సంబంధించి పిలుస్తారా, ఆయనకు సంబంధించి కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్ టెస్ట్ కు సంబంధించి కూడా రేపు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తంగా ఇప్పుడైతే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా కొనసాగుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ హరీష్.